అదృష్టానికి ఏ కొదువ ఉండదు. 3 రాశులకు భద్ర, మాలవ్య రాజయోగాలు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అన్ని గ్రహాలు కాలానుగుణంగా సంచరిస్తాయి. రాశులు మారడం వల్ల వివిధ శుభయోగాలు, ఇతర గ్రహాలతో కలయికలు ఏర్పడతాయి. సెప్టెంబర్లో గ్రహాల సంచారం వల్ల మాలవ్య, భద్ర రాజయోగాలు ఏర్పడుతున్నాయి. ఒకటి బుధుడు ఏర్పరిస్తే మరొకటి శుక్రుడు ఇస్తున్నాడు. సెప్టెంబర్ 18, 2024న శుక్రుడు కన్యా రాశిని వదిలి తులా రాశిలో సంచరిస్తాడు. సెప్టెంబర్ 23, 2024న బుధుడు ఉదయం 9:59 కన్యా రాశిలో ప్రవేశిస్తాడు. ఈ 2 గ్రహాలు పవిత్రమైన మాలవ్య, భద్ర రాజయోగం ఇస్తున్నాయి. శుక్రుడు తన స్వంత రాశి వృషభం, తుల రాశిలో సంచరించినప్పుడు మాలవ్య యోగం ఏర్పడుతుంది. బుధుడు తన సొంత రాశి అయిన కన్య, మిథున రాశిలో సంచరించినప్పుడు భద్ర రాజయోగం ఏర్పడుతుంది. పంచమహా పురుష రాజయోగాలలో ఇవి 2 ఉన్నాయి. మాలవ్య, భద్ర రాజయోగం వల్ల అదృష్టం పొందే రాశులు ఏవో తెలుసుకుందాం. మకర రాశి. మకర రాశి వారికి మాలవ్య, భద్ర రాజయోగాలు చాలా ఫలవంతంగా ఉంటాయి. శుక్రుడు ఈ రాశి నుండి 10వ ఇంటిలో ఉంటాడు. బుధుడు కూడా అదే ఇంట్లో సంచరిస్తాడు. దీనివల్ల వ్యాపారాలు పురోగమిస్తాయి. వివిధ ఒప్పందాల నుంచి భారీ లాభాలు గడిస్తారు. ఉద్యోగస్తులు తమ కార్యాలయంలో కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ ఆఫర్లు కూడా లభిస్తాయి. గతంలో నిలిచిపోయిన పని ఇప్పుడు పూర్తి చేసే అవకాశం లభిస్తుంది. వ్యాపారస్తులకు ఆర్థికంగా లాభపడే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగం నిమిత్తం ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఈ కాలం వీరికి అనుకూలంగా ఉంటుంది. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు మాలవ్య, భద్ర రాజయోగాల నుండి అపారమైన ప్రయోజనాలను పొందబోతున్నారు. 3వ ఇంట్లో బుధుడు, 4వ ఇంట్లో శుక్రుడు సంచరిస్తాడు. భౌతిక ఆనందం పెరుగుతుంది. అన్ని రకాల ఆనందాలు పొందుతారు. ఈ రాజయోగాల వల్ల ధైర్యం, పరాక్రమాలు పెరుగుతాయి. కెరీర్లో పురోగతి సాధిస్తారు. ఉద్యోగస్తులకు ఉన్నత పదవులు దక్కుతాయి. వాహనం లేదా ఆస్తి మొదలైనవి కొనుగోలు చేస్తారు. తల్లితో సంబంధం మెరుగుపడుతుంది. జీవిత భాగస్వామితో ఉన్న గొడవలు సద్దుమణుగుతాయి. కుటుంబం పూర్తి మద్దతు ఇస్తుంది. మిథున రాశి. భద్ర, మాలవ్య రాజయోగాల వల్ల మిథున రాశి వాళ్లు లాభపడతారు. ఈ రాశి 4వ ఇంట్లో బుధుడు, 5వ ఇంట్లో శుక్రుడు సంచరిస్తారు. జీవితంలో అన్ని రకాల భౌతిక ఆనందాలు పొందుతారు. వాహనం, ఆస్తి నుంచి ఆనందం పొందుతారు. కొత్త ఆదాయ మార్గాలు లభిస్తాయి. అనేక మార్గాల నుంచి ఇబ్బడి ముబ్బడిగా డబ్బు చేతికి అందుతుంది. పిల్లల నుంచి శుభవార్తలు అందుతాయి. జీవిత భాగస్వామితో ప్రేమ సంబంధాలు మెరుగుపడతాయి. ప్రేమలో ఉన్నవాళ్లు పెళ్లి పీటలు ఎక్కుతారు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.